మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. రాజకీయాలకు తానెప్పుడు దూరంగా ఉంటానని చెప్పలేదని, దేశమంతా విద్యా సంస్థలు విస్తరిస్తానని మాత్రమే చెప్పానన్నారు. అలాగే తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు చెప్పారు. అలాగే జపాన్లో ఎలాగైతే రిటైర్మెంట్ ఉండదో తన రాజకీయాలకు కూడా అలాగే రిటైర్మెంట్ ఉండదని తేల్చి చెప్పారు. జవహర్ నగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ వచ్చిన ఆయన రాజకీయాలకు రిటైర్మెంట్ వ్యాఖ్యలపై ఇలా స్పందించారు. నేను అనలేదయా, నిన్న వాళ్ళు ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్ లో పోయింది. కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు, యాది పెట్టుకో. రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశం అంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలో నువ్వు ఒక ఆయన అడిగిండు, విలేకరు తమ్ముడు అడిగిండు ఏంటంటే, నువ్వు బీజేపీలోకి పోతావా తెలుగుదేశంలో పోతావా అని అడిగితే, నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు.